పెళ్ళై భార్య పిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతున్న టైంలో తన మాజీ ప్రియురాలికి విడాకులైన విషయం తెలిసిందే. పాత ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలికి దగ్గరయ్యాడు. నీకు నేనున్నా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ప్రియురాలి కోసం సిఐఎస్ఎఫ్ జవాన్ అవతారం ఎత్తాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉన్నట్టుండి సిఐఎస్ఎఫ్ జవాన్లా ఎందుకు మారాడు? పోలీసులకు ఎలా చిక్కాడు? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సిఐఎస్ఎఫ్ జవాన్ను పట్టుకున్నారు అధికారులు. సిఐఎస్ఎఫ్ అధికారి యూనిఫామ్ వేసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి అంటూ మ్యాట్రిమోనీ సైట్లలో రిజిస్టర్ చేసుకుంటున్నాడు. యువతులు, మహిళలను మోసగిస్తూ డబ్బులు కాజేస్తున్నాడు ఈ కేటుగాడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద పటిష్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగున సిఐఎస్ఎఫ్ జవాన్లతో గట్టి బందోబస్తు ఉంటుంది. ఇంటర్నేషనల్ అరైవల్స్ వద్ద సిఐఎస్ఎఫ్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి ఫోటోలు దిగుతుండడాన్ని గమనించారు అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది. సాధారణంగా డ్యూటీలో ఏ జవాన్ కూడా ఫోటోలు దిగడు. యూనిఫామ్ కూడా తేడాగా ఉంది. ప్యాంటేమో ఉన్నతాధికారి ర్యాంక్ది, పైన సంబంధం లేని టీషర్ట్ వేశాడు. షూస్ ఏమో సాధారణ జవాన్ వేసుకునేవి ఉన్నట్లుగా ఉన్నాయి. అన్నీ తేడాగా, అనుమానాస్పదంగా ఉండటంతో సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతన్ని గుంటూరు జిల్లా పెద్దపాలకూరుకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు. బాలకృష్ణకి పెళ్లై ఓ బాబున్నాడు. కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలికి విడాకులైన విషయం తెలుసుకున్నాడు. ఆ యువతి వివరాలు కనుక్కొని దగ్గరయ్యాడు. తనకింకా పెళ్లి కాలేదని, నీకిష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. అయితే ఆ యువతి ఓ కండిషన్ పెట్టింది. నీకేదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మా ఇంట్లో ఈజీగా ఒప్పుకుంటారు అని చెప్పింది. దీంతో బాలకృష్ణ కొత్త నాటకం మొదలుపెట్టాడు. తాను సిఐఎస్ఎఫ్ ఉద్యోగిని అని, ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాను అని చెప్పాడు. నీ ఉద్యోగం వివరాలు, డ్యూటీలో ఉన్న ఫోటో పంపించు, మా ఇంట్లో వాళ్లకు చూపిస్తాను అన్నది ఆ యువతి. దీంతో బాలకృష్ణ సిఐఎస్ఎఫ్ జవాన్ యూనిఫామ్ కొనుగోలు చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఫోటోలు దిగాడు. వాటిని ఆ యువతికి వాట్సాప్ చేశాడు. ఇలా ఫోటోలు దిగుతున్న క్రమంలోనే బందోబస్తులో ఉన్న ఎయిర్పోర్టు సిబ్బందికి దొరికిపోయాడు. ఎలాగైనా తన మాజీ ప్రియురాలని పెళ్లి చేసుకునేందుకే ఈ ప్లాన్ చేసినట్లుగా చెప్పాడు బాలకృష్ణ. అదుపులోకి తీసుకొని విచారించగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రకరకాల ఉద్యోగాల పేర్లు చెప్పి ఇప్పటి వరకు 60 మందికి పైగా యువతులు, మహిళలను మోసం చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మ్యాట్రిమోనీ సైట్లలో తప్పుడు వివరాలతో రిజిస్టర్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఒక్కో యువతికి ఒక్కో అధికారిగా పరిచయం చేసుకుంటూ లక్షల్లో జీతం సంపాదిస్తున్నానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఇప్పటి వరకు 67 మంది మహిళలు, యువతులను మోసం చేసినట్లుగా గుర్తించారు అధికారులు. ప్రభుత్వ అధికారి అనగానే సంబంధం కోసం వెతుకుతున్న వాళ్లు కూడా వెంటనే అట్రాక్ట్ అవుతున్నారు. బాలకృష్ణను కాంటాక్ట్ అయిన వాళ్లతో కొంతకాలంగా చనువుగా ఉంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్నాడు. తర్వాత మొహం చాటేస్తున్నాడు. బాధిత మహిళలు, యువతులు కూడా తాను పెద్ద అధికారి అని నమ్మి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లతో పాటు మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మహిళలు, యువతులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇదే తరహాలో మరోసారి ఫోటోలు దిగేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు ఈ మాయగాడు. అదుపులోకి తీసుకున్న అధికారులు పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేశాడు, ఎంత డబ్బులు కాజేశాడు, ఇతనికి ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా అని కూపి లాగుతున్నారు అధికారులు.